శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం జరుపుతారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డు శ్రీ కోదండ రామాలయ దేవస్థాన ప్రాంగణంలో జరిగినది. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు వేలాది మందిగా పాల్గొని స్వామివారిని కనులారా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 60 సంవత్సరాలైంది. 60 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది స్వామివారి కళ్యాణము. ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. 10వ తారీఖు గురువారం మధ్యాహ్నము 5,000 మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరాముని కళ్యాణం చేసుకుంటాం. ఆ కళ్యాణంలో మొట్టమొదటిగా మనం గణపతి చేసుకున్నాం. గణపతి చేసుకుంటాం అంటే మనం విఘ్నాలు రాకుండా ఆటంకాలు రాకుండా చేసుకుంటాం. అది అయిపోయిన వెంటనే మనం పుణ్యాహవాచన చేసుకుంటాం. పుణ్యాహవాచన చేసుకోవడానికి కారణం ఏంటంటే శుద్ధి కోసం, మన ఆరోగ్య శుద్ధి కోసం పుణ్యాహవాచన చేసుకుంటాం. పుణ్యాహవాచన మండపాలన రక్షాబంధనం చేసుకొని మాంగళ్య ధారణ చేసుకొని అంత స్వామివారి ప్రవరలు చెప్పించేస్తాం. ప్రవరలు అంటే ఏంటంటే ఇటు రాములవారి 3 తరాలు, సీతారాదేవి వారి 3 తరాలు చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం? సీతాదేవి రాములవారి ముత్తాతగారి పేరు, తాతయ్య గారి పేరు, నాన్నగారి పేరు చెప్పుకొని శ్రీరాములు గారి ప్రవరలు చెప్పాం. అలానే సీతాదేవి ముత్తాతగారి పేరు, తాతయ్య గారి పేరు, నాన్నగారి పేరు ప్రవరలు చెప్పుకున్నాం. అలానే మాంగళ్య ధారణ చేసుకొని తలంబ్రాలు కోసం ఎలా పోతుంది? తలంబ్రాలు కొబ్బరి చిప్పలతో అక్షలు తీసుకొని ముత్యాలతో తలంబ్రాలు పోసేసి తలంబ్రాలు అయిపోయాక మెట్లు అయిపోయాక మనం రక్షాబంధనం వచ్చి నైవేద్యం పెట్టి పానకం మడపకు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాం. ఇలా సీతారాముల వల్ల కళ్యాణం జరిగింది. ఇలా కళ్యాణం జరగడానికి కారణం ఏంటంటే కళ్యాణం జరగడానికి కారణం ఏంటి? ముఖ్యమైన కారణం శివుడు వారి స్వయంవరం జరిగింది. ఆ స్వయంవరంలో శివుడు ధనుసు విడిచాడు. ఆ ధనుసు విడిచడానికి కారణం అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి ఈ ధనుసు విడిచేగానే పెళ్లి చేయరు, స్వయంవరం అయిపోగానే పెళ్లి చేయరు కాబట్టి ఆ స్వయంవరం అవ్వగానే విశ్వామిత్రుడు వచ్చి ప్రవర చెప్పాడు. ఆ ప్రవర వినంగానే ఆ కళ్యాణుడు ఆ దశరథ మహారాజు రాముల వారిని తీసుకెళ్ళి అయోధ్యకు తీసుకెళ్ళి అక్కడ కళ్యాణం చేశారు. శ్రీరామనవమి చేసుకుంటారు. ఇది వాళ్ళ శ్రీరామనవమి ముచ్చట కార్తీక కళ్యాణం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కళ్యాణం ఆలయ బాగా శ్రీనివాసరావు గారికి వాళ్ళ బంధువులకి మా అందరికీ గుడి తరఫున ఈ శ్రీరామనవమి గుడి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్.